జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు మంగళవారం శాసనమండలిలో తొలిసారి ప్రసంగం చేసి తన ధైర్యాన్ని చాటుకున్నారు. ఎన్నికైన 3 నెలల తర్వాత ఆయనకు ఈ అవకాశం దక్కింది. సభలో ఆయన ప్రధానంగా కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులపై చర్చించారు. దేశంలో 3.30 కోట్ల కేసులు, ఆంధ్రప్రదేశ్ లో లక్షలకు పైగా కేసులు సుదీర్ఘ కాలంగా వాయిదాలు పడుతున్నాయి. కొన్ని కేసులు 7 ఏళ్లకు పైగా, మరికొన్ని 3 సంవత్సరాలకు పైగా పెండింగ్ లో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి 6 ఏళ్ల పాటు దోపిడీ కేసులో జైల్లో ఉన్నా తర్వాత అతడు నేరం చేయలేదని కోర్టు తీర్పు చెప్పిందని ఉదాహరణగా చెప్పారు. ప్రస్తుత సమావేశాల్లో ఇలాంటి ప్రజా సమస్యలను చర్చించడం అరుదుగా ఉందని, అందరికీ భిన్నంగా నాగబాబు సబ్జెక్ట్ ఎంచుకొని ప్రజల బాధ్యతను ఊహించినట్లు పరిశీలకులు అంటున్నారు. న్యాయం ఆలస్యమైతే బలమైన సాధారణ ప్రజల గొంతును ఆయన వినిపించారని కూడా వారు చెప్పారు. ప్రతిపక్ష అధికారిక సభ్యుల విమర్శలకు ఎక్కడా స్కోప్ ఇవ్వకుండా తన తొలి ప్రసంగంలోనే ధైర్యంగా మాట్లాడిన నాగబాబు ప్రశంసలు అందుకుంటున్నారు.